హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. మీలో ఎవరైనా శ్రీకాళహస్తి వెళ్తున్నట్లయితే అక్కడ స్టే చేయడానికి రూమ్స్ని ముందుగానే ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ బుక్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడు ఆన్లైన్లో ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవడం ఎలా అనేది చూసేద్దామండి. ఫస్ట్ అయితే మన మొబైల్లో గూగుల్లోని ఏపీ టెంపుల్స్ అని టైప్ చేస్తే మనకి ఏపీ టెంపుల్స్ వారి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏపీలోని లొకేట్ అయ్యే వివిధ ఫేమస్ టెంపుల్స్ అనేవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. అలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టెంపుల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సింది శ్రీకాళహస్తిలోనే అకామిడేషన్ కాబట్టి మనం శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసామంటే శ్రీకాళహస్తి టెంపుల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇందులో కిందకి స్క్రోల్ చేసామంటే శ్రీకాళహస్తి టెంపుల్ హిస్టరీ మొత్తం ఇక్కడ కనిపిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు, చదివి తెలుసుకోవచ్చు అని చక్క. మొత్తం శ్రీకాళహస్తి స్వామి గురించి, ఇక్కడ పార్వతీదేవిని జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిగా కొలుస్తారు ఆ విషయం గురించి, అలాగే రాహుకేతు పూజలు ఇక్కడ ఎంత ఫేమస్ అనేవి అన్నీ కూడా ఇక్కడ హిస్టరీలో చెప్పబడ్డాయండి. ఇప్పుడైతే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు టెంపుల్స్, సేవ, దర్శనాస్, డొనేషన్స్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనం ఆన్లైన్ బుకింగ్కి క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్లో అకామిడేషన్ దగ్గర క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ టెంపుల్ అని ఇచ్చాడు కదండి, అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రిందన మనకి డేట్స్ చూపిస్తుంది. మనకి ఏ డేట్లో అయితే అకామిడేషన్ కావాలనుకుంటున్నామో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేట్లో అకామిడేషన్కి మనకి ఎన్ని రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఏసీయా, నాన్ ఏసీయా, ఆర్ గెస్ట్ రూమా, ఆర్ డబల్ రూమా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడిచ్చిన కాలమ్స్లో మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి అమౌంట్ అనేది పే చేయాలి. సో మనం అమౌంట్ పే చేసిన తర్వాత మన బుకింగ్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంది. మేమైతే అప్పుడు వెళ్ళింది కొంచెం ఎండలు ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీకాళహస్తిలో మనం స్టే చేయడానికి దేవస్థానం వారి రూమ్స్ మొత్తం 3 గెస్ట్ హౌస్లో ఉంటాయండి. మేమైతే గంగా సదన్ అనే గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఆన్లైన్లో ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాక మనం అక్కడికి శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర ఉండే గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళామంటే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది. సో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం బుక్ చేసుకున్న డీటెయిల్స్ అనేవి చూపిస్తే మనకి రూమ్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా కాకుండా మీరు శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడే రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా మీరు ఈ సిఆర్ఓ ఆఫీస్కే రావాలండి. సో కొంచెం ఎర్లీగా వచ్చినట్టయితే వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే మీకు ఏ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ రూమ్స్ అనేవి మీకు ఇస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆ సజెషన్ ప్రకారం అయితే ఎప్పుడు కూడా రూమ్స్ అనేవి ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే అన్ సీజన్ కాకపోతే ఓకే, బట్ సీజన్ అంటే లైక్ ఇప్పుడు కార్తీక మాసం అవన్నీ వస్తున్నాయి కదా, ఇలాంటప్పుడు అయితే చాలా రష్గా ఉంటాయి, రూమ్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తుంది మనం ముందుగానే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పటికీ లేదా ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా సరే సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత అమౌంట్ అనేది తీసుకుంటారు. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఇదండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ బుకింగ్ ఎలా చేసుకోవాలనేది. సో ఇప్పుడైతే గంగా సదన్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాం అని చెప్పాం కదా, ఇక్కడ ఈ గంగా సదన్ గెస్ట్ హౌస్ అనేది ఎలా ఉంది, అసలు రూమ్స్ అనేవి దేవస్థానంలో ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. ఇవన్నీ కూడా దేవస్థానంకి సంబంధించిన రూమ్లేనండి. ఇవేవి కూడా ప్రైవేట్ గెస్ట్ హౌస్లు అయితే కాదు. శ్రీకాళహస్తి టెంపుల్ నుండి ఈ దేవస్థానం రూమ్స్ అనేవి చక్కగా 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి. సో చూసారు కదా, ఇక్కడున్న ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నది. మేమైతే మా ఫ్యామిలీ 5 మెంబర్స్తో వచ్చాం కనుక 2 రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు రూమ్ లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందనేది చూసేద్దాం రండి. సో చూస్తున్నారు కదండి, ఇది రూమ్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము వచ్చింది కొంచెం ఎండలు ఉన్నప్పుడు వచ్చాం కాబట్టి ఏసీ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. అండ్ వస్తున్నది వింటర్ కాబట్టి మీలో ఎవరైనా ఈ సీజన్లో వచ్చినట్టయితే దానికి కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడ గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది.
అండ్ బెడ్ విషయానికి వస్తే 3 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. అండ్ మనతో పాటు తెచ్చుకున్న మన లగేజ్ అనేది ఇక్కడ లాకర్లో పెట్టుకోవడానికి చిన్న బీరువా ఫెసిలిటీ కూడా ఇచ్చారు. దేవస్థానంకి ఎక్కడో ప్రైవేట్ రూమ్స్ తీసుకొని దూరంగా ఉండి టైంకి దర్శనానికి వెళ్తామో లేదో అక్కడి నుంచి వెళ్ళడానికి టైం పడుతుంది అనే టెన్షన్ లేకుండా చక్కగా ఈ పక్కనే ఉన్న దేవస్థానం రూమ్స్లో స్టే చేసామంటే ఎంచక్కా హ్యాపీగా 2 కిలోమీటర్స్ దూరమే కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తుంది శ్రీకాళహస్తీశ్వర జలప్రసాదం అండి. అంటే 24/7 మనం స్టే చేసే ఈ రూమ్స్ దగ్గర మంచినీరు అనేవి మనకి దొరుకుతుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఆటో సర్వీస్ అయితే మనకి 24/7 అవైలబుల్ ఉంటాయండి. అంచక్క రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కానీ గుడికి వెళ్ళడానికి కానీ మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే మీరు ఇక్కడికి వెహికల్స్తో వచ్చినట్టయితే పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ టిఫిన్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. దేవస్థానం వాళ్ళవి మొత్తం 3 గెస్ట్ హౌస్ అని చెప్పాను కదండి. మేము స్టే చేసింది అయితే గంగా సదన్, దాని పక్కనే కైలాస్ సదన్ అని ఉన్నది. కైలాస్ సదన్ గెస్ట్ హౌస్ గంగా సదన్ గెస్ట్ హౌస్ కన్నా చాలా పెద్దది. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఎక్కువ రూమ్స్ ఉన్నాయి కైలాస్ సదన్లో అయితే. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కోసం అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేసామండి. పైన ఐకార్డ్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఇక్కడ చూస్తుంది, నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత అమౌంట్ తీసుకుంటారని. మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మనం పే చేసిన అమౌంట్ అనేది మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఇదండి, మీలో ఎవరైనా శ్రీకాళహస్తి వెళ్ళాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. సో మీరు ఇక్కడ చూస్తున్న థంబ్నైల్స్ అనేవి మేము శ్రీకాళహస్తి ట్రిప్ వెళ్ళినప్పుడు ఫుల్ ట్రిప్ వీడియోస్ అన్నీ ఇలా అప్లోడ్ చేసామండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఐకార్ట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియోస్లోని రాహుకేతు పూజ ఇన్ఫర్మేషన్తో పాటు శ్రీకాళహస్తి షాపింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.